హే గాయ్స్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Trader28. సో గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా ఫారెక్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం నేర్చుకుందాం. సో దట్ మీకు ఒక ప్రాపర్ ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏందో మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియోకి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి గాయ్స్. సో దట్ మీకు ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటిది, ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. సో దట్ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి గాయ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో వాట్ ఈస్ ఫారెక్స్? ఓకే, సో ఏం లేదు గైస్, ఫారెక్స్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఓకే, సింపుల్గా మీరు ఫారెక్స్ అనొచ్చు, ఎఫ్ఎక్స్ కూడా అనొచ్చు, ఆర్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా అనొచ్చు. ఓకే, మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి, బట్ ఈ ఫేమస్గా వచ్చేసి మనం ఫారెక్స్ అని పిలుచుకుంటాం అన్నట్టు. ఓకేనా, ఈ ఫారెక్స్ ఏంటంటే ఈ ఫారెక్స్లో వన్ కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి ఎక్స్చేంజ్ చేయడం అన్నమాట. ఓకే, కంప్లీట్గా ఫారెక్స్ ఒక కరెన్సీ నుంచి ఇంకొక కంట్రీ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేయడం అనేది ఫారెక్స్. ఓకే, ఇట్స్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ లిక్విడిటీస్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఈ ఫారెక్స్ మార్కెట్లో చాలా లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. లిక్విడిటీ అంటే మనీ. ఓకేనా, దీని లోపల మనీ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇది వరల్డ్లోనే చాలా పెద్ద మార్కెట్ అన్నట్టు ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి మనకు మండే నుంచి ఫ్రైడే 24 hours ఏ డే మనకు ఓపెన్ ఉంటుంది. ఓకేనా, 24/5 ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది. ఓన్లీ సాటర్డే అండ్ సండే లైక్ వీకెండ్స్ వచ్చేసి మనకు హాలిడేస్ ఉంటాయి, సేమ్ లైక్ స్టాక్ మార్కెట్. ఓకే, అదే మీరు స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో మనం కంపెనీస్ ఒక షేర్స్లో మనం ట్రేడ్ చేస్తాం అన్నట్టు. బట్ ఫారెక్స్ మార్కెట్ చూసుకుంటే ఫారెక్స్ మార్కెట్లో కంప్లీట్గా వన్ కరెన్సీ నుంచి ఇంకొక కంట్రీ కరెన్సీకి మనం ఎక్స్చేంజ్ చేసుకొని ప్రాఫిట్స్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూసుకుంటే ఒక $US మీరు సేల్ చేసి యూరోకి బై చేస్తున్నారు అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ జరిగింది. ఓకేనా, అట్ ద సేమ్ టైం అండ్ సేమ్ ప్రైస్. సో ఉన్న లైవ్ ప్రైస్కి మనకి ఏదైతే ఉంటుందో ఆర్ఎల్స్ మీరు దాంతో ప్రాఫిట్ చేయొచ్చు. ఏదో ఒక కరెన్సీ ఇక్కడ ఎక్కువనో తక్కువ ప్రైస్కి అమ్ముడుపోతుంది అన్నట్టు. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఈ ఫారెక్స్ మార్కెట్కి వచ్చేసి ఎట్లాంటి ఫిజికల్ లొకేషన్ ఆర్ సెంట్రల్ ఎక్స్చేంజ్ అని ఉన్నది. ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ మీరు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్లో మనకి ఎన్ఎస్సి బిఎస్సి అని చెప్పేసి ఒక సెంట్రలైజ్డ్ లైక్ ఒక ఒక లొకేషన్ ఉంటుంది, ఒక ఫిజికల్ లొకేషన్. దానికి మనము ఇది ఒక హెడ్ క్వార్టర్స్ లాగా అట్లా. ఓకే, బట్ అదే మీరు ఫారెక్స్ మార్కెట్కి చూసుకుంటే అట్లాంటిది ఎట్లాంటి లైక్ ఎన్ఎస్సి బిఎస్సి లాగా అట్లా ఏమి ఉండదు అన్నట్టు. ఓకేనా, దీనికి ఒక సెంట్రలైజ్డ్ బాడీ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా మనము ఈ ఫారెక్స్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఈ ఫారెక్స్ ట్రేడింగ్ మనం ఎలా చేస్తామంటే కంప్లీట్గా ఇక్కడ బ్యాంక్స్, బ్రోకర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఇన్వాల్వ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. లైక్ ఫారెక్స్ మార్కెట్ అనేది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్. బట్ అదే మీరు స్టాక్ మార్కెట్ చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ అనేది సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఓకేనా, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే దానికంటూ ఒక బాడీ ఉంటుంది. ఓకేనా, లైక్ ఎన్ఎస్సి బిఎస్సి అని చెప్పేసి. బట్ ఈ ఫారెక్స్ మార్కెట్కి అట్లాంటిది ఏమి ఉండదు. కంప్లీట్గా ఈ బ్యాంక్స్, బ్రోకర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే దీనికి రన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే ఎలా అంటే ఫారెక్స్ మార్కెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన ఇండియన్ రూపీ ఉంది. ఓకేనా, మన ఇండియన్ రూపీ తీసుకొచ్చి మనము $తో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము అనుకుందాం మన ఒక ఎయిర్పోర్ట్లో. ఓకేనా, సో ఇది ఒక ఎక్స్చేంజ్ అన్నట్టు. ఓకేనా, ఇది ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. సో ఇక్కడ ఏమైంది, మనం రూపీస్కి మనం సేల్ చేసి $, బై చేస్తున్నాం. ఓకేనా, సో ఇది ఏదైతే ట్రాన్సాక్షన్ అయిందో ఈ ట్రాన్సాక్షన్కి వచ్చేసి మనము మినీ ట్రాన్సాక్షన్ అనొచ్చు. ఇలానే పెద్ద పెద్ద అమౌంట్స్లో మనము విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రోకర్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంక్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ట్రేడ్స్ అనేటివి చేస్తారు అన్నట్టు. ఓకేనా, క్లియర్ కదా గైస్? ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రేడెడ్ ఇన్ ఫారెక్స్? ఓకే, ఫారెక్స్లో ఏం ట్రేడ్ చేస్తారు? సో ఇన్ ఫారెక్స్ వి ట్రేడ్ కరెన్సీ పేర్స్. ఓకే, ఈ ఫారెక్స్లో వచ్చేసి మనం కరెన్సీ పేర్స్కి ట్రేడ్ చేస్తాం. ఓకేనా, లైక్ వన్ కరెన్సీకి బై చేసి ఇంకొక కరెన్సీకి సేల్ చేయడము, లేకపోతే ఇంకొక కరెన్సీకి సేల్ చేసి ఇంకొక కరెన్సీకి బై చేయడం అన్నమాట. ఇలా ఎగ్జాంపుల్ వైజ్ చూసుకుంటే యూరో యూఎస్టీ ఉంది. ఓకేనా, ఈ యూరో యూఎస్టీ చూసుకుంటే ఈ యూరోతోని యూఎస్టీ పర్చేస్ చేయడము, ఈ యూఎస్టీతోని యూరో పర్చేస్ చేయడము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్టీ అనే ఏదైతే అసెట్ ఉందో దీనికి మనం బై చేస్తున్నాము. ఓకేనా, ఈ కరెన్సీకి వచ్చేసి మనము బై చేస్తున్నాము అనుకుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే ఈ యూరో తోటి మనం డాలర్ కొంటున్నట్టు. ఓకే, ఆర్ ఒకవేళ సేల్ చేస్తున్నామంటే ఈ డాలర్స్ తోటి యూరో కొంటున్నట్టు. ఓకే, ఇక్కడ ఒక కరెన్సీ కామన్గా సెల్లింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరో నుంచి యూఎస్టీ మనం బై చేస్తే ఇక్కడ ఏ కరెన్సీ సెల్ అవుతుంది అనేది కమెంట్స్లో నాకు చెప్పండి. ఒకవేళ యూరో యూఎస్టీ అనేది ఒకవేళ బై అయితే ఇక్కడ ఏ కరెన్సీ సేల్ అవుతుంది? ఓకేనా, ఇది మీరు కమెంట్స్లో చెప్పండి. చెప్పిన వాళ్ళకి నేను గివ్ అవే ప్రొవైడ్ చేస్తాను గైస్ ఏమైనా. సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఒకవేళ నెక్స్ట్, సో ఇది మీకే, ఇది కమెంట్స్లో ఇచ్చేసిన మీకే, ఇంకా మీరు చెప్పేస్తే ఇంకేదైనా గివ్ అవే ఇస్తా. సో ద ఫస్ట్ కరెన్సీ ఇన్ ద పేర్ ఈస్ కాల్డ్ ద బేస్ కరెన్సీ అండ్ సెకండ్ కరెన్సీ ఈస్ కాల్డ్ కోడ్ కరెన్సీ. ఓకే, సో ఇక్కడ యూరో యూఎస్టీ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఒక కరెన్సీ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఉంది యూరో.
సెకండ్ వచ్చేసి యూఎస్‌డి. సో, ఈ యూరో ఏదైతే ఉందో దీనికి మనం వచ్చేసి బేస్ కరెన్సీ అంటాం. అండ్ యూఎస్‌డికి వచ్చేసి మనము కోడ్ కరెన్సీ అంటాం. సేమ్ లైక్ దట్ ఇప్పుడు ఎక్స్ఏయూ యూఎస్‌డి ఉంది. ఎక్స్ఏయూ యూఎస్‌డి ఓకేనా? ఈ ఎక్స్ఏయూ అనేది బేస్ కరెన్సీ అండ్ యూఎస్‌డి అనేది కోడ్ కరెన్సీ ఓకే. ఎనీ టైమ్ ఇక్కడ మీరు ఫారెక్స్ ట్రేడింగ్‌లో మీరు చూసినట్టయితే ఫస్ట్ కరెన్సీ వచ్చేసి బేస్, సెకండ్ కరెన్సీ వచ్చేసి కోడ్. గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ ద ఎక్స్‌చేంజ్ రేట్ షోస్ హౌ మచ్ 1 యూనిట్ ఆఫ్ బేస్ కరెన్సీ ఈస్ వర్త్ ఇన్ ద కోడ్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన యూరో యూఎస్‌డి ఉంది. యూరో యూఎస్‌డి ప్రైస్ లైవ్ ప్రైస్ వచ్చేసి 1,2000 ఉంది ఓకేనా? సో, ఇది మన లైవ్ ప్రైస్ యూరో యూఎస్‌డిది ఓకేనా? ఇట్ మీన్స్ 1 యూరో ఈక్వల్స్ టు $1.20. సో, ఇక్కడ మన 1 యూరో వాల్యూ డాలర్స్‌తోని చూసుకుంటే ఒక్క యూరో ఒకవేళ డాలర్స్‌తోని మనం యూరో కొనాలి అని అనుకుంటే 1 యూరో ఓకేనా? $1.20 ఓకేనా? సో, ఇదన్నమాట. సో, అండ్ నెక్స్ట్ మేజర్ కరెన్సీస్ గైస్. ఈ మేజర్ కరెన్సీస్ మనం చూసినట్టయితే మనకి ఫస్ట్ మనకి కరెన్సీ టైప్స్‌లో మనకి మేజర్, మైనర్ అండ్ ఎగ్జోటిక్ పెయిర్స్ అని చెప్పేసి 3 టైప్స్ ఆఫ్ మన కరెన్సీ పెయిర్స్ అనేటివి ఉంటాయి. సో, ఈ మేజర్ పెయిర్స్ అనేటివి చాలా హైలీ ట్రేడెడ్ అన్నట్టు ఓకేనా? ఇవి వచ్చేసి ప్రతి దానికి యూఎస్‌డి అనేది ఒక బేస్ కరెన్సీ ఆర్ కోడ్ కరెన్సీలో యూఎస్‌డి అనేది ఉంటదన్నట్టు ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్‌డి, యూఎస్‌డి జీబీపీ జీబీపీ యూఎస్‌డి, యూఎస్‌డి జేపీవై, యూఎస్‌డి సీహెచ్ఎఫ్, యూఎస్‌డి సీఏడీ, ఎన్జెడ్‌డి యూఎస్‌డి, ఇలా ఏయూడీ యూఎస్‌డి. సో, ఈ ప్రతి దానికి కామన్‌గా ఉన్నది ఏంది యూఎస్‌డి ఓకేనా? సో, ఈ యూఎస్‌డి ఇప్పుడు మేజర్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో ప్రతి దానికి యూఎస్‌డి అనేది కోట్ ఆర్ బేస్ కరెన్సీ లాగా ఉంటదన్నట్టు ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరు యాస్ ఎ బిగినర్‌గా ఒకవేళ మీరు కొత్తగా ఫారెక్స్ ట్రేడింగ్‌కి అనుకుంటే మీ ట్రేడింగ్ జర్నీ అనేది మీరు ఈ మేజర్ కరెన్సీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకేనా? మైనర్ అండ్ ఎక్సోటిక్‌కి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. సో, మేజర్ నుంచి స్టార్ట్ చేయండి. సో దట్ మీకు ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ అని ఉంటది ఫారెక్స్ మార్కెట్‌లో. మీకు ఒక ప్రాపర్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని చెప్పేసి మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి యూరో యూఎస్‌డి, జీబీపీ యూఎస్‌డి, యూఎస్‌డి జిపో ఎక్సెట్రా ఇలా 6 ఉంటాయి. ఈవెన్ మీరు గూగుల్‌కెళ్ళి కూడా సెర్చ్ చేయొచ్చు. 6 టైప్స్ ఆఫ్ మేజర్ కరెన్సీస్ ఉంటాయి. ఆ 6 టైప్స్ ఆఫ్ మేజర్ కరెన్సీస్‌లో మీరు యాస్ ఎ బిగినర్‌గా మీరు దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకు మేజర్ కరెన్సీస్ పైన ఈ వరల్డ్‌లో ఎక్కువ ట్రేడ్స్ అయ్యే కరెన్సీస్ కూడా వచ్చేసి మనకు మేజర్ కరెన్సీసే. ఓకేనా. సో, ఎందుకు ఇదే ఇంపార్టెంట్ అంటే దీని లోపల లిక్విడిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది. అండ్ ఆ లిక్విడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈ స్ప్రెడ్స్ అని ఏవైతే ఉందో ఈ స్ప్రెడ్స్ కూడా చాలా స్టేబుల్‌గా టైట్ స్ప్రెడ్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. అండ్ ట్రేడింగ్‌లో లార్జ్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఈ మేజర్ కరెన్సీస్‌లో ఓకేనా. నెక్స్ట్ అప్‌కమింగ్ టాపిక్స్‌లో ఈ స్ప్రెడ్ ఏంటో నేను మీకు చెప్తాను క్లియర్‌గా. సో దట్ మీకు ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ అనేది వస్తది. సో గైస్ ఇది క్లియర్ కదా మీకు? సో వాట్ ఈస్ ఫారెక్స్ ట్రేడింగ్? ఇఫ్ యూ థింక్ ఏ కరెన్సీ విల్ రైజ్ ఇన్ వాల్యూ, యూ విల్ బై ఇట్. ఓకే. ఇఫ్ యూ థింక్ ఇట్ విల్ ఫాల్, యూ విల్ సేల్ ఇట్. ఏం లేదు గైస్ సింపుల్. ఏదైనా ఒక కరెన్సీ ఒకవేళ అది మీరు రైజ్ అవుతుందంటే మార్కెట్ బుల్లిష్ అవుతది అనుకున్నప్పుడు మీరు కింద లైక్ లోలో ఒక బై ఎంట్రీ తీసుకుంటారు. ఇన్‌కేస్ మీరు మార్కెట్ ఫాల్ అయితుంది అని అనుకుంటే ఒక హైలో మీరు సేల్ ఎంట్రీ తీసుకుంటారు. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ ద యూరో విల్ స్ట్రెంథెన్ అగైన్స్ట్ ద యూఎస్ డాలర్, యూ విల్ బై యూరో యూఎస్‌డి. సో, ఇక్కడ యూరో యూఎస్‌డి అని చెప్పేసి మనకి ఒక కరెన్సీ ఉంది. సో, ఇక్కడ ఏదైతే ఈ అసెట్ ఉందో, ఒకవేళ మనం బై చేయాలి అని అనుకుంటే ఇక్కడ అంటే లాజికల్‌గా ఇక్కడ జరిగేదేందంటే, ఎప్పుడైతే డాలర్ వీక్ అయితదో అప్పుడు యూరో అనేది పంప్ అయితదన్నట్టు. సో, ఎప్పుడైతే యూరో అనేది స్ట్రెంథెన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, మనం బై చేసుకుంటాం. ఓకేనా. ఎప్పుడైతే యూరో స్ట్రెంత్ లేకుండా మొత్తం వీక్ ఉంటదో, అప్పుడు మనం సేల్ చేసుకుంటాం. ఓకేనా. సో, అప్పుడు ఎక్కడైతే ప్రైస్ డిఫరెన్స్ వస్తదో, ఆ ప్రైస్ డిఫరెన్స్ వచ్చినంక మనము ట్రేడ్‌కనేది క్లోజ్ చేసుకుంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన బై చేస్తే టాప్‌లో సేల్ చేసేస్తారు. ఓకేనా. సేల్ చేసిన తర్వాత మీరు ప్రాఫిట్ చేసుకుంటారు. ఒకవేళ మీరు సేల్ చేస్తే బాటమ్‌లో బై చేసుకుంటారు. ఓకేనా. అంటే వన్ కరెన్సీ నుంచి ఇంకొక కరెన్సీకి ఎక్స్‌చేంజ్ అయితుంది కదా సింపుల్‌గా. అంటే మీరు పొజిషన్స్ క్లోజ్ చేసుకుంటుండ్రు. ఓకేనా. సో, ఎప్పుడైతే మీరు కింద బై చేసి టాప్‌లో మీరు క్లోజ్ చేసుకుంటున్నారో ఇక్కడ ప్రాఫిట్ అయితుంది. ఎప్పుడైతే మీరు పైన మనము సేల్ చేసి మనము ట్రేడ్ క్లోజ్ చేసుకుంటున్నామో అప్పుడు మనకు ప్రాఫిట్ అయితుంది. ఓకేనా. క్లియరా? ఒక కరెన్సీలో ఇప్పుడు యూరో యూఎస్‌లో యూరో స్ట్రెంథెన్ అయితుందంటే మనం బై చేస్తాం. అదే ఒకవేళ యూరో స్ట్రెంథెన్ అయితుందంటే ఇక్కడ యూరో వీక్ అయిపోతది. సో, అట్లాంటప్పుడు మనం ఇక్కడ సేల్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ కదా గైస్? సో, యాక్చువల్‌గా మనం ఇక్కడ చేసేదేందంటే ఎట్లాంటి ఫిజికల్ కరెన్సీకి మనం ఇక్కడ హోల్డ్ చేయడం లేదు ఎట్లాంటి దానికి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఏందంటే ఈ ప్రైజెస్ ఉన్నాయి కదా! ఈ ప్రైజెస్‌కి మాత్రమే మనం ఈ మూవ్‌మెంట్స్‌కి మాత్రమే మనం ఇక్కడ ట్రేడ్ చేస్తున్నాం. ఓకేనా? ఎట్లాంటి
అసెట్‌కి మనం చేతిలో హోల్డ్ అనేది చేస్తలేము. ఓకేనా? ఓన్లీ ప్రైస్ డిఫరెన్స్ పైన మనం బయింగ్ అండ్ సెల్లింగ్స్ ఎంట్రీస్ పెట్టేసి మనం ప్రాఫిట్స్ ఇక్కడ మేక్ చేస్తుంటున్నాం అన్నట్టు. ఈవెన్ గోల్డ్‌లో అయినా, సిల్వర్‌లో అయినా, క్రూడల్స్‌లో అయినా అంతే. ఓన్లీ ప్రైస్ డిఫరెన్స్ పైన మనకొచ్చేది ఏదైతే ఉంటదో అదే ఇక్కడ ప్రాఫిట్. ఓకే. దానికోసం మనకి ఒక ప్రాపర్ బ్రోకర్ అనేది ఇంపార్టెంట్. ఆ బ్రోకరే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది హ్యాండిల్ చేసుకుంటది. డైరెక్ట్ ఫ్రమ్ ద లిక్విడిటీ ప్రొవైడర్స్ ఆర్ బ్యాంక్స్ నుంచి వాళ్ళు టై అప్ చేసుకుంటారన్నట్టు ఇది. ఓకేనా? సో, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానికల్‌గా సో, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే. సో, ఎట్లా ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు మీకు చెప్తా. ఇప్పుడు ఇక్కడ బ్రోకర్ ఉంది. ఓకేనా? ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీ ఓకే. నెక్స్ట్ బ్రోకర్. ఓకే. నెక్స్ట్ లిక్విడిటీ ప్రొవైడర్. నెక్స్ట్ బ్యాంక్. ఇలా. ఆహ్, ఇలా. ఒకళ్ళ నుండి ఒకళ్ళకి మన ఆర్డర్ అనేది ఎలక్ట్రానికల్‌గా ఇది ఎక్స్‌చేంజ్ అయితా ఉంటదన్నట్టు. ఓకేనా? ఇలా ఎక్స్‌చేంజ్ అయితా ఉంటది. సో, మనకొక బెటర్ బ్రోకర్ అనేది ఇంపార్టెంట్. సో, ఇలాంటి దాంట్లో సపోర్ట్ చేయడానికి. సో, ఒక బెటర్ బ్రోకర్ లింక్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. అక్కడి నుంచి డైరెక్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నాకు టెలిగ్రామ్‌లో కూడా మెసేజ్ చేస్తే చాలు మీకు వీఐపీ కమ్యూనిటీలో నేను యాడ్ చేసేస్తాను గైస్. ఫారెక్స్ మార్కెట్ సైజ్ అండ్ లిక్విడిటీ. సో, గైస్ ఇది ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి లార్జెస్ట్ ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? ఈవెన్ మీరు స్టాక్ మార్కెట్‌కి, క్రిప్టో మార్కెట్‌కి మీరు కంబైన్ చేషినా దానికన్నా పెద్దదన్నట్టు ఫారెక్స్ మార్కెట్. ఓకేనా? ఓన్లీ సింగిల్ డే ట్రాన్సాక్షనే లైక్ ఆల్మోస్ట్ $7 ట్రిలియన్ ప్లస్ ట్రాన్సాక్షన్స్ లైక్ $7 ట్రిలియన్ వర్త్ ట్రేడ్స్ అనేటివి జరుగుతాయన్నట్టు. ఓకేనా? సో, $7 ట్రిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. మీరు స్టాక్ మార్కెట్‌కి, క్రిప్టో మార్కెట్‌కి కంబైన్ చేషినా గానీ ఇంత అమౌంట్ మనకి రాదు. ఓకేనా? ఇక మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మార్కెట్ అని జెప్పేసి. ఓకేనా? ఒకవేళ న్యూయార్క్ స్టాక్ మార్కెట్ ఒకవేళ మీరు కంపేర్ చేస్తే డైలీ $200 బిలియన్ మనకిక్కడ లైక్ ట్రేడ్స్ లైక్ మనీ ఫ్లో అనేది ఉంటది. బట్ అదే మీరు ఫారెక్స్ మార్కెట్ చూసుకుంటే డైలీ $7 ట్రిలియన్ ప్లస్ ఉంది. ఓకేనా? అందుకనే ఫారెక్స్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఈ పెద్దదే కాబట్టి మార్కెట్ $7 ట్రిలియన్ ప్లస్ కాబట్టి ఈ ఫారెక్స్ మార్కెట్‌లో లిక్విడిటీ అనేది చాలా ఎక్కువుంటది. ఓకేనా? ఈ ఈ మార్కెట్‌లో మీరు ఎంట్రీస్ తీసుకున్నా, ఎగ్జిట్స్ తీసుకున్నా మీకు క్లోజింగ్ దగ్గర గాని, ఓపెనింగ్ దగ్గర గాని ఎట్లాంటి ఇష్యూస్ రావు. సో, 24/5 మార్కెట్ ఓపెన్ ఉంటది కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ మార్కెట్‌లో ఎంట్రీస్ పెట్టొచ్చు, ఎగ్జిట్ పెట్టుకోవచ్చు. ఏ టైంకైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. దీని లోపల అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఇదెందుకు అంత లిక్విడిటీ ఉంటది అంటే యాక్చువల్‌గా ఈ ఫారెక్స్ మార్కెట్ వచ్చేసి 24 అవర్స్ మనకి రన్ అయితా ఉంటది. ఒకటొచ్చేసి మనకి సెక్షన్స్ అని ఉంటాయి. సెక్షన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్స్, డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో, సిడ్నీ సెక్షన్ అని చెప్పేసి, టోక్యో, లండన్, న్యూయార్క్ సెక్షన్స్ అని చెప్పేసి ఇలా అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి. టోటల్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఒకవేళ మీరు గోల్డ్ ట్రేడింగ్ ఒకవేళ మీరు చేస్తే ఈ టోక్యో, లండన్ అండ్ న్యూయార్క్ బెస్ట్. సో, ఈ న్యూయార్క్‌లో అనేది ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటది. ఓకేనా? బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఈ టోక్యోలో కూడా మనకి చాలా మూవ్‌మెంట్స్ వస్తున్నాయి గోల్డ్‌లో. ఓకేనా? సో, ఇట్లా 4 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 సెక్షన్స్ ఉండడం వల్ల ఫారెక్స్ మార్కెట్ అనేది 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. చాలా వాల్యూమ్ అనేది జరుగుతుందన్నట్టు. సాటర్‌డే, సండే ఎందుకు మనకి వీకెండ్ యాక్చువల్లీ సాటర్‌డే, సండే కూడా అది నడుస్తది. ఓటీసీ మార్కెట్స్‌లో మీరు ట్రేడ్ చేయొచ్చు కావాలి అనుకుంటే. బట్ సాటర్‌డే, సండే అనేది మేబీ అంత వాల్యూమ్ ఉండకపోవచ్చు. లైక్ బైనరీ ట్రేడింగ్స్ అవి ఉంటాయి కదా! దాంట్లో మీరు చేయొచ్చు. బట్ ఇట్స్ ప్యూర్ ప్యూర్ గ్యాంబ్లింగ్ అనమాట. నేనైతే ఎవరికి సజెస్ట్ చేయమని. ఓకే. వెన్ వన్ మార్కెట్ క్లోజెస్ అనదర్ మార్కెట్స్ ఓపెన్. ఓకేనా? ఒకవేళ సిడ్నీ క్లోజ్ అయిపోతే టోక్యో ఓపెన్ అయితది. టోక్యో క్లోజ్ అయిపోతే లండన్ ఓపెన్ అయితది. లండన్ క్లోజ్ అయిపోతే న్యూయార్క్ ఓపెన్ అయిపోతది. మళ్ళీ న్యూయార్క్ క్లోజ్ అవ్వగానే మళ్ళీ సిడ్నీ ఓపెన్ అయిపోతది. అలా. అందుకే దీని లోపల లిక్విడిటీ అనేది ఎక్కువుంటది. అండ్ 24/5 మార్కెట్‌లో ట్రాన్సాక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఫర్ ట్రేడర్స్ లైక్ అస్ దిస్ మీన్ మోర్ ట్రేడింగ్ ఆపర్చునిటీ, స్మూత్ ప్రైస్ యాక్షన్, లోవర్ ట్రాన్సాక్షన్ కాస్ట్. ఓకే. సో, అందుకే ఈ ఫారెక్స్ మార్కెట్ అనేది చాలా బెస్ట్ అన్నట్టు. ఓకేనా? ఇది అన్ని స్టాక్ మార్కెట్ కన్నా, క్రిప్టో మార్కెట్ కన్నా ఈ ఫారెక్స్ మార్కెట్ అనేది 24/5 చాలా యాక్టివ్‌గా ఉంటది. చాలా వాలటిలిటీ ఉంటది. మంచిగా ప్రాఫిట్స్ కూడా మేక్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా మీకు నాలెడ్జ్ ఉంటే, ప్రాపర్‌గా మీకు స్ట్రాటజీ అన్నీ తెలిసి ఉంటే. సో, మీకు వన్ ఆన్ వన్ సెక్షన్స్‌లో మీకు ప్రాపర్‌గా మీకు మెంటర్‌షిప్ కావాలి అని అనుకుంటే డెఫినిట్‌గా మీరు నాకు టెలిగ్రామ్‌లో డీఎం చేయొచ్చు. సో దట్ నేను ప్రతి నా ఏదైతే ఇప్పుడు ఉందో మన మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను గైస్. ఓకే. సో, ఇంకా ఒకవేళ ట్రేడింగ్ బ్రోకర్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో, గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ నా వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ క్లియర్‌గా ఉంటే బాగుందని పెట్టండి. ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు కమెంట్స్‌లో కూడా పెట్టొచ్చు. సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్.
అండ్ మీకు కూడా ప్రాపర్‌గా అర్థమైపోతది. సో, డైలీ ఒక కంటెంట్ అనేది మన యూట్యూబ్ ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను గైస్. సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి గైస్. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి ఛానల్. సో, గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో, రేపు ఇంకొక వీడియో ఉంటది గైస్. ఇది వచ్చేసి జస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చెప్పేసి 4 పార్ట్స్‌లో మనము ఈ ఫారెక్స్ బేసిక్స్ ఆఫ్ ఫారెక్స్ ట్రేడింగ్ అనేది మనం ఎండ్ చేసేద్దాం. ఓకే. సో, గైస్ థ్యాంక్ యూ సో మచ్.